స్కూల్లో కాలేజ్లో టాపర్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ర్యాంక్ ఎందుకు రావడం లేదు, గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ ఎందుకు ర్యాంక్ రావడం లేదు అని చాలామంది అనుకుంటుంటారు. సో ఆ టాపిక్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. సో ముందుగా అందరికీ ఈరోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే నిన్న లైవ్ చేశాను కదండి. సో నేను డైలీ లైవ్ చేశాను చెప్పాను, బట్ ఇప్పటి నుంచి నేను 2 డేస్కి ఒకసారి లైవ్ చేశానండి. ఎవరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను. చాలామంది నేను స్కూల్లో టాపర్ని, కాలేజ్లో టాపర్ని, నాకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది, కానీ ఎందుకు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్లో ర్యాంక్ రావడం లేదు, ఎందుకు నేను ఫెయిల్యూర్ అవుతున్నా అని చాలామందికి ఎక్స్పీరియన్స్కి అనుకునే ఉంటుంటారు. సో ఎందుకంటే ఎక్కువ అంటే అకాడమిక్ ఇయర్ వేరు, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ వేరండి, కంప్లీట్లీ మొత్తం డిఫరెంట్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్లోకి వెళ్ళి బయటికి రండి. నేను స్కూల్లో టాపర్ని, కాలేజ్లో టాపర్ని, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అని అనుకుంటారు. సో నాకు అదే ఒకటి వచ్చింది, ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎంత, నాకు జాబ్ వస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ప్రతి ఒక్క యాస్పిరెంట్కి కాన్ఫిడెంట్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెంట్ అస్సలు ఉండకూడదు. సో ఈరోజు వీడియోలో అందుకే టాపర్స్ ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు, ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు అనే టాపిక్ గురించి నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో నాకు కొంచెం మరింత బూస్టప్గా ఉంటుంది. అసలు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎలా కమ్బ్యాక్ కావాలనే దాని గురించి చెప్తాను. స్కూల్స్ అండ్ కాలేజెస్ అంటే అకాడమిక్ ఇయర్ సిలబస్, అంటే అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ అండ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొత్తం టోటల్లీ డిఫరెంట్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోవాలి, అక్కడ వేరు ఇక్కడ వేరు అని చెప్పేసి. స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎలా ఉంటుందంటే మనకు సిలబస్ ఉంటుందండి, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్తారు. సో అందులోకి వెళ్ళే వస్తాయి, అవుట్ ఆఫ్ సిలబస్లోకి వెళ్ళి అంటే జస్ట్ సిలబస్ అంటే అందులోకి వెళ్ళే వస్తాయి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి సో ఇక్కడ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. స్పీడ్, అక్యురసీ, రివిజన్, మెమొరీ, క్వశ్చన్ సాల్వింగ్ ఎబిలిటీ అండ్ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టాపిక్ బాగా తెలుసు, కానీ ఎగ్జామ్లో అదే పాయింట్ గురించి, అదే టాపిక్ గురించి అంటే క్వశ్చన్ అనేది కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతారు. మీకు అంటే కాన్సెప్ట్ తెలుసు, బట్ ఆ క్వశ్చన్కి అండర్స్టాండ్ చేసుకొని ఆన్సర్ చేసేసరికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. అలా ఒక్క క్వశ్చన్కి ఎక్కువ టైం వెళ్ళడం వల్ల మిగతా క్వశ్చన్స్ టైం లోపల మనం ఆన్సర్ చేయలేము. అంటే మనకు ఒక్క క్వశ్చన్కి టైం ఎక్కువ వేస్ట్ అవ్వడం వల్ల మనకు నాలెడ్జ్ ఉన్న ర్యాంక్ రాకపోవచ్చు. అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్లో నాకు తెలుసా అని మాత్రమే కాదు, నాకు తెలిసిన దాన్ని ఎంత ఫాస్ట్గా, ఎంత అక్యురేట్గా ఆన్సర్ చేయగలిగాను అనేది కూడా ముఖ్యమే. సో సెకండ్ పాయింట్ వచ్చేసి నేను టాపర్ని, నాకు ఈజీగా వస్తుంది అనే మైండ్ సెట్, ఇది చాలా ఉంటుందండి. సో ఇది మైండ్లోకి వెళ్ళి తీసేయండి. సో నేను అక్కడ టాపర్ని కాబట్టి నాకు ఇది చాలా ఈజీగా వస్తుంది అని అనుకుంటారు, ఇది చాలా డేంజర్ అండి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అదే మనకు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్గా మారుతుంది. ఈ టాపిక్ నాకు తెలుసు, చదివాను, ఒకసారి రివిజన్ చేసి ఎగ్జామ్ ముందర చేస్తే నాకు వస్తుంది అని అనుకుంటాం. అలా అనుకోవడం వల్లనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చిన్న గ్యాప్ కూడా మనకు ర్యాంక్ రాకుండా చేస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి చదవడం ఎక్కువ, రివిజన్ చేయడం తక్కువ. టాపర్స్ చేసే కామన్ మిస్టేక్స్ కూడా ఇవే. కొత్త బుక్స్ తీసుకోవడం, కొత్త మెటీరియల్స్ తీసుకోవడం. అంటే రోజుకి 8 గంటలు 10 గంటలు చదివినా ఈరోజు చదివింది ఒక 10 డేస్ తర్వాత అంటే మళ్ళీ ఒకసారి బుక్ ఓపెన్ చేస్తే అసలుకి చదివానా అని అనిపిస్తుంది. అంటే దానికి రీజన్ ఏంటంటే మనం రీజన్ చేయకపోవడం. అంటే వితిన్ 10 డేస్లో అట్లీస్ట్ ఒకసారి ఈరోజు మనం కొత్త చాప్టర్ చదువుతున్నామంటే నిన్న మొన్న చదివింది ఒకసారి రివైజ్ చేస్తే మనకు గుర్తుంటుంది. సో ఇలా అంటే మనకు ఇది వచ్చులే అని అనుకోవడం, కాన్ఫిడెన్స్ ఉండాలి, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండకూడదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇది నాకు రాదు అని మాత్రమే అనుకోవాలి, నాకు రాంది కూడా వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉండకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పీడ్ అండ్ అక్యురసీ డెవలప్ చేసుకోకపోవడం. మనం స్కూల్ కాలేజ్లో ఎగ్జామ్లో మనం టైం అనేది మేనేజ్ చేసుకోగలుగుతాం, ఎందుకంటే అక్కడ టైం అనేది ఉంటుంది, సరిపోతుంది. బట్ అదే కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి టైం అనేది లిమిటెడ్, 1 మినిట్కి అంటే ఒక క్వశ్చన్కి 1 మినిటే ఉంటుంది, అలా ఉంటుంది. అంటే మనం ఒక క్వశ్చన్కి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్కి 4-5 మినిట్స్ కేటాయించామనుకోండి, సో మిగతా క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయలేకపోతాం. అందుకే మాక్ టెస్ట్లు రాయాలి, అది కూడా టైం పెట్టుకొని మనము అంటే ఎగ్జామ్ హాల్లో ఎలా టైం పెట్టుకొని రాస్తామో అలాగ టైం పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎగ్జామ్స్ ముందు మాక్ టెస్ట్లు రాయడం ఇవన్నీ చేయాలి. అంటే మనం టైం లిమిటెడ్గా పెట్టుకొని చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నేను టాపర్ని అనే ఐడెంటిటీని వదిలి లర్నర్గా మారాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు స్కూల్లో టాపర్ అయినప్పటికీ, కాలేజ్లో టాపర్ అయినప్పటికీ, గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ సో అది అనేది మీ అచీవ్మెంట్, అదాన్ని ఎవరు తీసుకోలేరు. కానీ కాంపిటేటివ్ ప్రిపరేషన్లో మీరు లర్నర్గా మారాలి. అందుకే అవసరమైతే బేసిక్స్ నేర్చుకోండి.
మీకు తెలియని టాపిక్స్ని యాక్సెప్ట్ చేయండి. మీరు చేస్తున్న మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయండి. మాక్ టెస్ట్లో రాసినప్పుడు అందులో మార్క్స్ తక్కువ వచ్చినా సరే యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు అని అనుకునే పర్సన్ ఇంప్రూవ్ అవ్వడం మానేస్తాడు. అదే నాకు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అనుకునే పర్సన్ ముందుకు వెళ్తాడు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఇంటెలిజెన్స్ టెస్ట్ మాత్రమే కాదు. ఇది చాలామంది అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. నాకు ర్యాంక్ రాకపోతే నేను ఇంటెలిజెంట్ అని కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్కి ఇంటెలిజెన్స్తో పాటు కన్సిస్టెన్సీ, రివిజన్, ప్రాక్టీస్, అక్యూరసీ అండ్ పేషెన్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు మరి నేనేం చేయాలి అని అనుకుంటారు. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మీరు స్కూల్లో అండ్ కాలేజ్లో టాపర్ అయినప్పటికీ ఇప్పటివరకు మీరు ఎన్ని కాంపిటేటివ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినప్పటికీ జాబ్ రాకపోయినప్పటికీ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి. నాకు సక్సెస్ రాలేదు, నా వల్ల కాదు, నాకు లక్ లేదు, నాకన్నా చదవని వాళ్ళకు ర్యాంక్ వస్తుంది, జాబ్ వస్తుంది అనేవన్నీ మీకు ఎగ్జామ్లో జాబ్ రావడానికి ఉపయోగపడవు. అవన్నీ థాట్స్ మీకు ప్రిపరేషన్కి అడ్డం వస్తాయి. సో అవన్నీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఇప్పటి నుంచి మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. నేను ఇప్పటి వరకు ఎంత సిలబస్ చదివిన సిలబస్ ఎంత గుర్తుంది, నేను మాక్ టెస్ట్లో రాస్తున్నానా, ఆ రాసిన మాక్ టెస్ట్లో మిస్టేక్స్ చేస్తున్నానా, చేస్తే ఎందుకు చేశాను, ఆ చేసిన దాంట్లో అనలైసిస్ అంటే క్వశ్చన్ పేపర్ అనలైసిస్ చేస్తున్నానా, నా వీక్ ఏరియాస్ ఏంటి, స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, నేను చదివింది నాకు గుర్తుంటుందా, నా రివిజన్ ఎంతవరకు వచ్చింది అని ఇవన్నీ మీకు మీరు క్వశ్చన్స్ వేసుకోండి. అండ్ మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే నేను స్కూల్లో కాలేజ్లో టాపర్ అయినప్పటికీ ఇన్ని రోజులు నేను ఎగ్జామ్స్ రాసినప్పటికీ నాకు జాబ్ రాలేదు అనే బాధపడే బదులు ఇప్పుడు నేను నాకు జాబ్ వచ్చేటట్టు ఏ విధంగా చదవాలి, నేను చదివిన స్ట్రాటజీ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా చదవాలి అనే దానిపైన నిర్ణయం తీసుకోండి. మీ నెక్స్ట్ ఫ్యూచర్కి, మీ నెక్స్ట్ ప్రిపరేషన్కి, మీ నెక్స్ట్ అటెంప్ట్కి ఇవే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. బట్టి టాపర్ నుంచి ఆస్పిరెంట్ అయ్యారు. ఇప్పుడు ఆస్పిరెంట్ నుంచి సక్సెస్ఫుల్ క్యాండిడేట్గా మారడానికి మీ ప్రిపరేషన్ని కొత్తగా అంటే మీకు సక్సెస్ ఏ విధంగా అవుతారో ఆ స్ట్రాటజీని అమలు చేసుకోండి మీ ప్రిపరేషన్లో. సో మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, ఇతరులతో పోల్చుకోకండి. అండ్ మీ చదివే విధానాన్ని డెవలప్ చేసుకోండి. ఇంతకుముందు చదివిన స్ట్రాటజీని చేంజ్ చేయండి. ఇంతకుముందుకు చదివినప్పుడు సక్సెస్ రాలేదు కాబట్టి ఆ స్ట్రాటజీని చేంజ్ చేసి ఇప్పుడు నేను ఏ విధంగా చదివితే నాకు ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో నాకు జాబ్ వస్తుంది అనే స్ట్రాటజీని మీరు నేర్చుకోండి, అలా చదవండి. సో చెప్పాను కదండి, అంతే అండి. వీడియో వచ్చేసి నేను చెప్పిన మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఇవే అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వరకు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా మీకు నా నుంచి ఇంకేదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే లైవ్ అయితే చేయలేదండి. కరెంట్ అఫైర్స్ నేను డైలీ లైవ్ ఏం చేయను ఇప్పటి నుంచి, అంటే 2 డేస్కి ఒకసారి లైవ్లో చేస్తాను. లైవ్లో అంటే 2 డేస్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అంతే అండి. వీడియో వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్స్లో ఉన్న మీ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. సో మీరు ఒకప్పుడు టాపరే అయినా కాలేజ్లో ఏదైనా సరే అదంతా జస్ట్ అది అకాడమిక్ ఇయర్ వరకే. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి వచ్చాక సో ఇప్పుడు మీరు కొత్తగా లర్నర్గా మీరు మారాలి. కానీ ఒకప్పుడు నేను స్కూల్లో టాపర్ని, కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్ని అని థాట్ మీ మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. నేను కూడా అంత అంటే టాపర్ని ఏం కాదు, మరీ బిలో యావరేజ్ ఏం కాదు, నేను జస్ట్ యావరేజ్. నా స్కూల్లో అండ్ కాలేజ్లో వచ్చేసి 80% మార్క్స్ ఉన్నాయంటే. సో ఎప్పుడే కానీ నాకు ఈ ఫీల్డ్లోకి దిగామంటే నాకు రాదు అని అనుకునే దిగాలి, నాకు వస్తుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఏ సబ్జెక్ట్లో టాపిక్ అయినా సరే నాకు ఈ టాపిక్ వస్తుంది అంటే వస్తుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. జస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మన మీద మనకు కాన్ఫిడెన్స్, నమ్మకం ఉండాలి. కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నదనుకో మనము ఫెయిల్యూర్ బాట సైడే మనం నడుస్తాం. సో మనం కాన్ఫిడెన్స్ ఉంచుకోవాలి, నాకు ఇది రాదు, సో నేను కొత్తగా నేర్చుకోవాలి అని అనుకుంటే మనం సక్సెస్ వైపు అడుగులు వేస్తాం. సో నాకు ఇది వస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఫెయిల్యూర్ వైపుకే వెళ్తాం. అందుకే ఇప్పటి నుంచి మీ స్ట్రాటజీని మార్చండి. ఇంతకుముందుకు ఎలా చదివారు, ఇప్పుడు అంటే లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2 పేపర్స్ని, గ్రూప్ 3 పేపర్స్, గ్రూప్ 4 ప్రతి ఒక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని అనలైసిస్ చేయండి. టాపిక్స్ ఎలా వచ్చాయి, ఎక్కడికి వెళ్ళి వచ్చాయి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి మీ రివిజన్ స్ట్రాటజీని అండ్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చండి. అంటే మనము ఎగ్జామ్లో అటెంప్ట్ చేసే క్వశ్చన్స్, అటెంప్ట్ చేసే విధానాన్ని కూడా మనం అంటే ఇప్పుడు మనం మాక్ టెస్ట్ రాసేటప్పుడు కూడా టైం లిమిటెడ్ పెట్టుకొని రాయాలి. సో మనకి ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మనకు అన్లిమిటెడ్ ఇయర్ కదండి. సో జస్ట్ 1 మినిట్కి 1 క్వశ్చన్ అంతే అలా ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, మనం మాక్ టెస్ట్ రాసేటప్పుడు కూడా టైం పెట్టుకొని రాయండి. అంటే మనం ఇదే మన చుట్టూ ఉన్నది ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అలా అనుకొని మా మాక్ టెస్ట్లు కూడా అలాగే రాయండి. సో మనకు అక్కడ ఎగ్జామ్ హాల్లో మనకు ఇష్టం వచ్చినంత టైం ఇయర్ కదండి. మనం ఇక్కడ రాసేటప్పుడు ఒక
అంటే ఒక క్వశ్చన్కి 4-5 మినిట్స్ అలా తీసుకుంటూ పోతే మనం అన్ని 150 క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయలేము. అందుకే చెప్తున్నాను, మనం ఎగ్జామ్ హాల్లో రాసే క్వశ్చన్స్ అంటే ఆన్సర్ అటెంప్ట్ చేసే విధానాన్ని కూడా మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడే చేంజ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇక్కడ నేను ఇంకొక టాపిక్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నానండి. అప్పుడు మనం స్కూల్లో కాలేజ్లో అంటే అప్పుడు మనకు మ్యారేజ్ కాకుండా ఉంటుంది, అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ మనకు మ్యారేజ్ అయి ఉంటుంది కాబట్టి కిడ్స్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉంటాయి. సో అది కూడా ఒక రీజనే ఉంటుందండి మనకు సక్సెస్ కాకపోవడానికి కారణాలు.